ఎవడైనా సరేనండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసమే పనిచేయాలా, ఆయన కమిట్మెంట్ ఈ పార్టీ కోసమే ఉండాలా, ఆడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ. అది మా జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాం, పార్టీ చూసుకుంటాం. ఎవరన్నా వస్తా అంటే తీసుకోకుండా ఎందుకుంటాము? వాళ్ళు మేము కొనుక్కోము, మాకు వ్యవస్థ క్లీన్ కావాలి. అపోజిషన్ వాళ్ళు గెలిస్తే వాళ్ళని మేము గౌరవిస్తాము. నా దగ్గర ఒక ఎంపీగా అవతలోడు వచ్చి ఏమైనా ఫండ్ అడిగినా నేను ఇస్తా. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయితే ఇస్తాను, ఎందుకు ఇవ్వకూడదు? గౌరవించాలి. ఈ వ్యవస్థని మనం రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అంతకుముందు 80లలో 90లలో అర్లీ 2000s చూసినాము, అటువంటి ఒక మన హెల్దీ డెమోక్రసీని మనం చూసుకోవాలి. ఇది అవతలోడు గెలిస్తే తప్పేందని ప్రజలోట్లు వేస్తేనే కదా. ప్రజలోట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు, వాళ్ళు వేస్తేనే అవతలోడు గెలిచారు. వాళ్ళని దొక్కేస్తాము, కొనేస్తాము, వాళ్ళని అటాక్ చేస్తాము, కొడతాము, తిడతాము అంటే ఎట్లయితే? చూడు బాస్, మున్సిపల్ ఎలక్షన్లు ఎక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ బ్రహ్మాండంగా డామినేట్ చేసింది. సౌత్ లో ఇంప్రూవ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టు అన్ని ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ రికార్డు చెప్తే గూగుల్ చెప్తుంది. ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? బీజేపీ ఎదగొద్దు అని చేసింది. అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేయించుకున్నారు. అంటే ఇది 100% ఈయన కేసులనే ఆయన కాపాడుతున్నారు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు. అది చేసిండు. ఇక నేను ఒకటి చెప్పేది, నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటాయంటే, నేను 90లలో 2000 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడిని, అసెంబ్లీ డిబేట్లు చూసినోడిని, విన్నోడిని. ఇక్కడ కడపల రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు 99కి వెళ్ళి 2009 దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీ. చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుంది. పెద్ద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లాలు. జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జడ్పీ చైర్మన్ తెలుగుదేశం గెలుస్తుండే. అక్కడక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుతున్నారు, మేయర్లు కానీ జడ్పీ చైర్మన్లు కానీ. ఒక ప్రజాస్వామ్యం. గెలిచినోడిని మనము అభినందించాలి, గెలిచినోడిని మనము గౌరవించాలి. మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ వాడైనా ఎక్కడ ఉన్నా కూడా, ఏ పొజిషన్ లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికి సమానంగా నడపాలి. ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోని నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను. కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థ.